నమస్తే, నా పేరు డాక్టర్ గీతానాథ్. నేను ఎంఏ చదివే రోజుల్లో కంటెస్ట్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్ సెక్రటరీగా కానీ చైర్మన్ కానీ కంటెస్ట్ చేయాలి అంటే అగ్రకులానికి చెందినవాడయే ఉండాలి. నేను సామాన్య నాయి బ్రాహ్మణ కులానికి చెందినవాడిని. నన్ను ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు, గీతానాథ్ నువ్వు తప్పనిసరిగా నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కంటెస్ట్ చేయాలి, నువ్వు రిప్రజెంటేట్ కావాలి అని అన్నారు. దాని ప్రకారమే నేను కంటెస్ట్ చేసిన, అక్కడ ఎన్నిక కాబడిన. ఆ యొక్క పరిస్థితులకు అప్పుడు అనుగుణంగా నాయుడు గారు ఏం చేశారంటే ఒక బీసీ కులస్తుని చైర్మన్గా చేయాలి అనే దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ అప్పుడు ఎన్నిక అయినటువంటి ఆల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అండ్ చైర్మన్స్ని ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసినాడు. అప్పుడు గీతానాథ్ నా పేరును ప్రపోజ్ చేసినారు. ఎస్, హీ ఆల్రెడీ ఈజ్ ఎంఏ కాబట్టి ఇతనైతే బాగుంటుందని. ఆ విధంగా నేను యూనివర్సిటీ కాలేజ్ చైర్మన్గా ఎన్నిక కాబడినాను. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విశేషం ఏమంటే, నాకు ముందు చైర్మన్గా ఉన్న వాళ్ళందరూ అగ్రకులస్తులే, రెడ్లు, నాయుళ్ళు, బ్రాహ్మణులు అట్లా ఉండేవాళ్ళు. కానీ నేను ఎన్నిక కాబడిన రోజు ఒక బీసీ విద్యార్థి నాయుడుగా నన్ను ఎన్నుకోవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇవన్నీ చేసుకొని నేను నా యొక్క సర్వీస్లో నేను ఎక్కడ పోయినా, ఎస్సీఆర్టీలో, ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పోయినా, ఎన్సీఆర్టీకి పోయినా కూడా, ఢిల్లీలో కూడా, దిస్ గీతానాథ్ ఫెలో హీఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దీస్ ఆర్ ద వర్డ్స్ గివన్. సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే బీసీ కులస్తులు సమన్యాయం ఉండాలి, అందరూ వృద్ధిలోకి రావాలి అనేటువంటి దృక్పథాన్ని ఆయన అక్కడ కనబరిచినాడు. కాబట్టి నేను ఈరోజు ఒక ప్రిన్సిపాల్గా, డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయిన తర్వాత నాకు రాయలసీమ యూనివర్సిటీలో దే గేమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్గా ఇచ్చినారు. ఎంఈడీని ఈ కోర్సును రన్ చేయమని 3 ఏళ్ళు రన్ చేసిన. మరి నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్కి, నా కుల బ్యాక్గ్రౌండ్కి నాకెవరు సపోర్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు యొక్క ఇమేజ్ బిహైండ్ మీ. అక్కడ యూనివర్సిటీలో అప్పుడే చెప్పినా, నువ్వు గీతానాథ్ అంటే ఏమో పెద్ద ఇదిలాగా నువ్వు వచ్చేసినావు ఇక్కడికి, కానీ నీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా మేము తెలుసుకొనే నీకు ఈ పోస్టింగ్స్ మీకు ఇచ్చినాను, చేయండి అని. నేను హానరేరియం తీసుకొని 3 ఏళ్ళు ఫస్ట్ క్లాస్గా నేను ఎంఈడీ ప్రోగ్రామ్ని ఫినిష్ చేసిన. నేను టీచర్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నన్ను లండన్ ట్రైనింగ్కి సెలెక్ట్ చేసింది. ఐ వెంట్ టు లండన్, హ్యాడ్ 3 months ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దేర్, విజిటెడ్ 40 schools, ఇంగ్లీష్ యూకేలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ 40 schools, 10 హై స్కూల్స్, 3 టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ని విజిట్ చేసిన. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజే నా వెనక ఉండింది. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క బలం, క్యాస్ట్ అనే దీనికి, క్యాస్ట్ అంటే మామూలు కాదురా, మీ యొక్క తెలివితేటలే, క్యాస్ట్ ఈజ్ నథింగ్ అని చెప్తూ మమ్మల్ని ప్రోత్సహించినందుకు దిస్ ఈజ్ మై లైఫ్. ఐ రిటైర్డ్ 11 years ago. 11 సంవత్సరాల క్రితం నేను రిటైర్డ్ అయినా. కానీ 11 సంవత్సరాలు రిటైర్డ్ అయినా నేను 81లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు నా భార్యది చెన్నై. షీ ఈజ్ ఆల్సో ఎంఏ ఇన్ ఇంగ్లీష్, ఎంఈడీ చేసింది ఆమె. కానీ తమిళము కాబట్టి ఆమె యొక్క సెకండ్ లాంగ్వేజ్. ఇంకా పెళ్లి చేసుకొని చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు ఆమెకు ఉద్యోగం ఎవరిస్తారని, అప్పుడు అనగా అన్నగారు ఎన్టీ రామారావు గారు స్పెషల్ టీచర్ పోస్టులు తీసుకొచ్చినారు. దానికి ఎంట్రన్స్ రాసి నా భార్యకు వచ్చిన ఉద్యోగం. 398 రూపాయలతో ప్రారంభమైన ఆమె జీవితం 2 ఏళ్లకు రెగ్యులరైజ్ అయింది. 10 ఏళ్ళకు ఆమె ప్రమోషన్ వచ్చింది. 2010లో రిటైర్డ్ అయింది స్కూల్ అసిస్టెంట్గా. ఆమెకు పెన్షన్ వస్తుంది. 2010లో వచ్చింది. 2023 10 years పెన్షన్ తీసుకున్న 13 ఏళ్ళకి ఏమైందంటే ఆమెకు పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చి చనిపోయింది. ఆమె ఫ్యామిలీ పెన్షన్ ఈ రోజుకు నేను 23,000 రూపాయలు నాకు పెన్షన్ వస్తుంది ఆ పేరు మీద. నేను పెన్షన్ తీసుకుంటున్నా కూడా ఆ పేరు మీద. మరి ఆ పెన్షన్ రావడానికి కారకులు ఎవరండి? ఇట్ ఇస్ ఎన్టీ రామారావు. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఉత్సాహంతో ఇంతవరకు వచ్చింది. సో ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలనుకున్నా. ఏదో ఈ రోజుకు 5 లక్షల రూపాయలను ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్స్కి నేను బహుమానంగా ఇచ్చేసిన. 5 లక్షలు ఇచ్చిన. ఆ విధంగా నా రుణాన్ని తీర్చుకున్నా. అన్నా క్యాంటీన్స్లో ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నము దొరుకుతుంది. ఆ అన్నం దొరికేటువంటి ఆ యొక్క ప్రోత్సాహకాన్ని, ఆ యొక్క పద్ధతిని నిండు 100 ఏళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ దానం చేసినాను. చంద్రబాబు నాయుడు గారికి ఆ చెక్ ఇచ్చిన. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన అన్నాడు, గీతానాథ్ నిన్ను చూసిన తర్వాత నా కాలేజ్ డేస్ అంతా గుర్తుకొస్తుందా అని అన్నాడు. నా కుటుంబాన్ని, నా కొడుకుల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు. అది చాలు నాకు.